తెలంగాణ టీవీ 9 వార్తలకు స్వాగతం. ఈరోజు మనం ఈనాడు పేపర్కి సంబంధించిన వార్తలు చూస్తే హెడ్లైన్స్ మళ్ళీ పెరిగిన వెండి ధర అంటూ ఒక వార్తను ప్రచురించారు. ఇంకా క్యూర్ చేస్తాం, హైదరాబాద్లో ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి నిషేధం అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం, డీజిల్ బస్సులు ఆటోల స్థానంలో కొత్త విద్యుత్ వాహనాలను అనుమతిస్తాం అనుకుంటూ వార్తను ప్రచురించారు. నెలకు 3 రోజులు పారిశుద్ధ్యం మెరుగుకు స్పెషల్ డ్రైవ్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా క్యూర్ ప్రాంత ప్రక్షాళనలో జోనల్ కమిషనర్ల దిశానిర్దేశంకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తర్వాత మే 4 నుంచి ఎప్సెట్, తొలుత అగ్రికల్చర్ ఫార్మరీ, తర్వాత ఇంజనీరింగ్కి సంబంధించి ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన తేదీలు అంటే ఐసెట్ 13, 14 తేదీల్లో, ప్రవేశ పరీక్షల వివరాలను వెల్లడించిన విద్యామండలి అనుకుంటూ వార్తను ప్రచురించారు. ఇంకా గ్రూప్ 1 వివాదంపై జనవరి 22న తీర్పు, హైకోర్టు ధర్మాసనం వెల్లడి, అప్పీళ్లపై ఇరు వర్గాల వాదనలు పూర్తి అనుకుంటూ ఒక వార్తను ప్రచురించారు. ఈ వైకుంఠనాథుడి వైభవం అనుకుంటూ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం, మాడవీధుల్లో కనువిందుగా స్వర్ణ రథోత్సవం అనుకుంటూ శ్రీవారి దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. ఇంకా ఖాళీదజియా కన్నుమూత అనుకుంటూ బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా రికార్డు అనుకుంటూ ఒక వార్తను ప్రచురించారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడే ధీర మహిళ, దశాబ్దాల రాజకీయ జీవితం, మోదీ సహా ప్రపంచ నేతల నివాళి అనుకుంటూ వార్తను ప్రచురించారు. ఇంకా 4 లక్షల మంది ఉద్యోగుల ఆధార్ల తప్పులు అనుకుంటూ తనిఖీ చేయాలని ఖజానా శాఖకు ఆర్థిక శాఖ ఆదేశాలు అనుకుంటూ ఒక వార్తను ప్రచురించారు. తెలంగాణ నీళ్ల బాధ తెలియని సీఎం అనుకుంటూ రిజిస్టర్ చేసిన వ్యాఖ్యలను ప్రచురించారు. పోలవరం బనకచెర్లకు CWC అనుమతించింది, అడ్డుకోవాల్సిన సీఎం ఆంధ్రాకు సహకరిస్తున్నారు అనుకుంటూ ఒక వార్తను అయితే రిజిస్టర్ చేసిన వ్యాఖ్యలను అయితే ప్రచురించారు. పోలవరం బనకచెర్లకు CWC అనుమతి ఇవ్వనే లేదు అనుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇంకా గణితం పేపర్ 2 బేఫికర్ అనుకుంటూ ఇంటర్కి సంబంధించినట్టు మ్యాథ్స్కి 60 మార్కులకి ఎగ్జామ్స్ ఉంటాయి అని చెప్పేసి 20-30% సిలబస్ తగ్గింపు అనుకుంటూ సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించిన వార్తను కూడా ప్రచురించడం జరిగింది. మహిళలపై పెరుగుతున్న నేరాలు, వారి ప్రతిష్టను దెబ్బతీసే కేసుల్లో 9.02 పెరుగుదల, గతం కంటే NDPS కేసులు 30 నుండి 36% ఎక్కువ. తెలంగాణ నేర వార్షిక నివేదిక విడుదల చేసిన DGP అంటూ ప్రచురించింది. ఇంకా 5-0తో శ్రీలంకపై భారత్ మహిళల T20 క్లీన్ స్వీప్ చేసినటువంటి దాని గురించి అయితే ఛాంపియన్ పేజీలో వేయడం జరిగింది. ఇంకా అర్జున్ మళ్ళీ మెరిసిన అనుకుంటూ బ్లిడ్జ్ టోర్నీలోని కాంస్య సొంతం, కార్ల్సన్ అనుభవం టైటిల్ అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. ఇంకా 2025లో వేశారు, మురిపించారు, పిల్లోడు కాదు పిడుగు అనుకుంటూ ఇంకా శ్రేయస్ పూర్ణగమనం ఆలస్యం అనుకుంటూ ఒక వార్తను ప్రచురించాడు. ఇంకా సినిమా పేజీకి వస్తే అదిరిపోద్ది సంక్రాంతి బాసు అనుకుంటూ వెంకటేష్ చిరంజీవికి సంబంధించిన పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు.